క్రైమ్. పెరుగుతున్న సాంకేతికత ప్రభావమో లేక అబ్బాయిల కంటే మేమేం తక్కువ అని అనుకుంటారో ఏమో కానీ మోసాల్లో మగవారిని మించి మోసం చేయడంలో కొందరు మహిళలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అక్రమ సంబంధాలతో అడ్డుగా ఉన్న భర్తలను హత్యలు చేస్తున్న ఘటనలు చూస్తున్న తరుణంలో తాజాగా మరో మహిళ చేసిన మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వకమానరు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కిలాడి మహిళ కేవలం 7 నెలల్లోనే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుంది. వామ్మో, అంతమందిని ఎందుకు చేసుకుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ పెళ్లిళ్ళ వెనుక పెద్ద స్కామ్ ఉంది. అదేంటో తెలిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం వచ్చిందంటేనే గుండెలు జారిపోతాయి. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడే పెళ్లికి ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదని తెలుస్తుంది. ఇందుకీ మ్యాటర్ ఏంటంటే వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్లో సవాయి మాధోపూర్లో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ కేవలం 7 నెలల వ్యవధిలోనే 25 మంది యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు బయటపడింది. అయితే ఈ స్కామ్లో ఆ మహిళ ఒక్కతే కాదు, ఆమె వెనుక పెద్ద గ్యాంగే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన అనురాధ పాస్వాన్ గతంలో ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్కు మకం మార్చింది. భోపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల ముఠాతో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. ఒక మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫోటో చూపించేవారు. ఆ తర్వాత చట్టబద్ధంగా వివాహం జరిపించి పెళ్లి చేసినందుకు భారీగా కమిషన్ తీసుకునేవారు. అనురాధ కొన్ని రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయి మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే 2 ఏజెంట్లకు 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సినీ ఫక్కీలో ఓ కానిస్టేబుల్ను పెళ్లికొడుకుగా పంపారు. ఏజెంట్తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో చూపించాడు. డైరెక్ట్గా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రేడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోల్, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. క్రైమ్. పెరుగుతున్న సాంకేతికత ప్రభావమో లేక అబ్బాయిల కంటే మేమేం తక్కువ అని అనుకుంటారో ఏమో కానీ మోసాల్లో మగవారిని మించి మోసం చేయడంలో కొందరు మహిళలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అక్రమ సంబంధాలతో అడ్డుగా ఉన్న భర్తలను హత్యలు చేస్తున్న ఘటనలు చూస్తున్న తరుణంలో తాజాగా మరో మహిళ చేసిన మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వకమానరు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కిలాడి మహిళ కేవలం 7 నెలల్లోనే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుంది. వామ్మో, అంతమందిని ఎందుకు చేసుకుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ పెళ్లిళ్ల వెనుక పెద్ద స్కామ్ ఉంది. అదేంటో తెలిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం వచ్చిందంటేనే గుండెలు జారిపోతాయి. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడే పెళ్లికి ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదని తెలుస్తుంది. ఇందుకీ మ్యాటర్ ఏంటంటే వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్లో సవాయి మాధోపూర్లో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ కేవలం 7 నెలల వ్యవధిలోనే 25 మంది యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు బయటపడింది. అయితే ఈ స్కామ్లో ఆ మహిళ ఒక్కతే కాదు, ఆమె వెనుక పెద్ద గ్యాంగే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన అనురాధ పాస్వాన్ గతంలో ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్కు మకం మార్చింది. భోపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల ముఠాతో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. ఒక మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫోటో చూపించేవారు. ఆ తర్వాత చట్టబద్ధంగా వివాహం జరిపించి పెళ్లి చేసినందుకు భారీగా కమిషన్ తీసుకునేవారు. అనురాధ కొన్ని రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయి మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి
వ్యక్తి మే 3న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సినీ ఫక్కీలో ఓ కానిస్టేబుల్ను పెళ్లికొడుకుగా పంపారు. ఏజెంట్తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో చూపించాడు. డైరెక్ట్గా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రేడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోల్, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. క్రైమ్ పెరుగుతున్న సాంకేతికత ప్రభావమో లేక అబ్బాయిల కంటే మేమేం తక్కువ అని అనుకుంటారో ఏమో కానీ మోసాల్లో మగవారిని మించి మోసం చేయడంలో కొందరు మహిళలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అక్రమ సంబంధాలతో అడ్డుగా ఉన్న భర్తలను హత్యలు చేస్తున్న ఘటనలు చూస్తున్న తరుణంలో తాజాగా మరో మహిళ చేసిన మోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎందుకో తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వకమానరు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కిలాడి మహిళ కేవలం 7 నెలల్లోనే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, ఏకంగా 25 మందిని పెళ్లి చేసుకుంది. వామ్మో, అంతమందిని ఎందుకు చేసుకుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ పెళ్లిళ్ళ వెనుక పెద్ద స్కామ్ ఉంది. అదేంటో తెలిస్తే పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధం వచ్చిందంటేనే గుండెలు జారిపోతాయి. ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడే పెళ్లికి ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదని తెలుస్తుంది. ఇందుకీ మ్యాటర్ ఏంటంటే వయసు పైబడుతున్నా ఇంకా పెళ్లి కాని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని విలువైన వస్తువులతో ఉడాయిస్తున్న మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్లో సవాయి మాధోపూర్లో పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆ మహిళ కేవలం 7 నెలల వ్యవధిలోనే 25 మంది యువకులను పెళ్లి చేసుకుని మోసం చేసినట్టు బయటపడింది. అయితే ఈ స్కామ్లో ఆ మహిళ ఒక్కతే కాదు, ఆమె వెనుక పెద్ద గ్యాంగే ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్కు చెందిన అనురాధ పాస్వాన్ గతంలో ఆసుపత్రిలో పనిచేసింది. భర్తతో గొడవల కారణంగా విడాకులు తీసుకున్న అనురాధ ఆ తర్వాత మధ్యప్రదేశ్కు మకం మార్చింది. భోపాల్లో నివసిస్తూ ఓ పెళ్లిళ్ల ముఠాతో చేతులు కలిపింది. పెళ్లి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న యువకులను ఈ ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకునేవారు. ఒక మంచి పెళ్లి సంబంధం ఉందని చెప్పి అనురాధ ఫోటో చూపించేవారు. ఆ తర్వాత చట్టబద్ధంగా వివాహం జరిపించి పెళ్లి చేసినందుకు భారీగా కమిషన్ తీసుకునేవారు. అనురాధ కొద్ది రోజులు అత్తారింట్లో ఉండి వీలు చిక్కగానే బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులతో రాత్రికి రాత్రే ఉడాయించేది. ఇలా వివిధ రాష్ట్రాల్లో 7 నెలల్లో 25 మందిని మోసం చేసింది. సవాయి మాధోపూర్కు చెందిన విష్ణు శర్మ అనే వ్యక్తి మే 3న ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. సునీత, పప్పు మీనా అనే ఇద్దరు ఏజెంట్లకు 2 లక్షలు చెల్లించి అనురాధతో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నానని, ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వివాహం చేసుకున్నానని విష్ణు శర్మ చెప్పాడు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులతో అనురాధ మే 2న పారిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సినీ ఫక్కీలో ఓ కానిస్టేబుల్ను పెళ్లికొడుకుగా పంపారు. ఏజెంట్తో సంప్రదింపులు జరపగా అనురాధ ఫోటో చూపించాడు. డైరెక్ట్గా కలిసి మాట్లాడాలని చిరునామా తీసుకున్న కానిస్టేబుల్ ఆ వివరాలను ఉన్నతాధికారులకు అందించాడు. దీంతో పోలీసులు రేడ్ చేసి అనురాధను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో రోష్ని, రఘుబీర్, గోల్, మజ్బూత్ సింగ్ యాదవ్, అర్జున్ అనే మరికొందరు నిందితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.